వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పాటికి ఈ వీడియో దేనికోసమో మీకు తమ్నెల్ చూస్తే అర్థమై ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళా వాళ్ళని ఎప్పుడు కలవలేదు. వన్ ఫైన్ డే నాకు కాల్ వచ్చింది మా వాళ్ళ దగ్గర నుంచి, ఇలా న్యూ ఇయర్ కి కలుద్దామని. అసలు నాకు ఆ రోజు వీడియో తీయాలన్న ఆలోచన లేదు, కానీ వీళ్ళు ప్లేట్లు స్పూన్లు పెట్టి మొక్కలు దాచుకుంటుంటే తీయాలని డిసైడ్ అయ్యాను. పాప మా గుండెగా నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తానే ఉంటాడు. ఈవెన్ నాకు వీడియో తీసుకోమని ఐడియా ఇచ్చింది కూడా వాడు. ఆ రోజు మా ఫ్రెండ్స్ చాలా మందే రావాలి, కానీ పాపం వాళ్ళకి లీవ్స్ కుదరక కొంతమందికి ఈగోలు హర్ట్ అయ్యి రాలేకపోయారు. సో మేము లంచ్ చేయడానికి అయితే నాయుడు గారు కుండ బిర్యానీ. అసలు మ్యాంచూ సూప్ నా ఫేవరెట్, అలాంటిది అక్కడ చూసి నేను షాక్ అయ్యాను. మా వాళ్ళంతా ఆ రోజు నాన్ వెజిటేరియన్స్, ఆ రోజు థర్స్డే కాబట్టి నేను ఒక్కదాన్నే వెజిటేరియన్. ఫుడ్ అనేది అందరికీ ఒక ఎమోషన్ కాబట్టి నేను జెన్యూన్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. వెజ్జే అదిరిపోయిందిరా బాబు అంటే నాన్ వెజ్ ఇంకా అదిరిపోయిందని మా వాళ్ళు చెప్పారు. నేను ఇలా చెప్తున్నానంటే దానికి అసలైన మీనింగ్ ఏంటో మీరే తెలుసుకోవాలి. పోనీ బిల్ అయినా రీజనబుల్ గా ఉందా అంటే మేము పే చేసిన బిల్ కి అసలు మేము తిన్న ఫుడ్ టేస్ట్ కి అసలు మ్యాచే అవ్వట్లేదు. సో బిల్ పే చేసేసి మేము అక్కడి నుంచి కిందకి వచ్చేసాం. సో పార్కింగ్ లో అయితే మా వాళ్ళు ఫోటో సెక్షన్ స్టార్ట్ చేశారు. మనం ఊరుకుంటామా, మనం వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసాం. బైక్ రేసింగ్ సౌండ్ వచ్చినప్పుడు చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. దట్టు అలా హార్ట్ వీక్ పేషెంట్లు ఎవరైనా ఉంటే స్పాట్ లో పోతారు. నెక్స్ట్ ఏం చేద్దామా అని చాలాసేపు ఆలోచించి అందరం కలిసి గోకార్టింగ్కి వెళ్ళాం. నేను మాల్లో ఉన్న గోకార్టింగ్కి వెళ్ళాను, కానీ ఇక్కడికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఏం చెప్తున్నానో మీరు నా ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి అసలు గోకార్టింగ్ ఖాళీ లేదు. సరే అక్కడ వరకు వచ్చాం కదా అని శిల్పారామంకి వెళ్ళాం. ఇక్కడ కాసేపు అందరూ అక్కడ ఉయ్యాల దగ్గర ఎర్రగబడిపోయి అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ఇప్పుడు నేను ఎక్కేదాని మీద ఎవరో పాపం ముగ్గురు అబ్బాయిలు పడుకొని పబ్జీ ఆడుకుంటున్నారు. వాళ్ళు లేపేసి మరి మేము ఫోటో షూట్ చేసుకున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కాను ఇలాంటి బుల్లెట్ ట్రైన్. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్స్ తో ఎక్కడ నాకు భలే హ్యాపీ జర్నీని ఎంజాయ్ చేశాను. చెరుకు తోటలో బిజీ అట్ ఫోటో షూట్. లైట్ ఏది? లైట్ వెళ్ళిపోయింది. ఇంకా శిల్పారామం దగ్గర నుంచి ఎగ్జిబిషన్కి వచ్చేసాం. అసలు టీవీలో టైటానిక్ మూవీ వస్తుందంటేనే వదలం, అలాంటిది కాకినాడలో టైటానిక్ ఎగ్జిబిషన్ ఉంది అంటే అక్కడికి వెళ్ళకుండా ఎలా ఉంటాం? ఫస్ట్ ఎంట్రన్స్ లో రూమ్ సెట్టింగ్ నాకేం పెద్ద అనిపించలేదు. ఏంటి దీనికే నా ఎంత ఎగ్జైట్ అయ్యాను అని అనుకున్నా. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత హాల్ అయితే అద్దిరిపోయింది. సేమ్ టైటానిక్ మూవీలో ఎలా అయితే ఉంటుందో ఆ స్టెప్స్ కానీ లైట్స్ కానీ ఆ పిల్లర్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. మీకు నా ఎగ్జైట్మెంట్ చూస్తేనే అర్థమై ఉండాలి ఈ పాటికి నాకు అది ఎంత బాగా నచ్చిందో. అసలు మనం ఎక్కడ చూసినా మజ్ను, దేవదాస్, షాజహాన్ లాంటి లవర్స్ కోసమే మాట్లాడతారు, కానీ జాక్ కోసం ఎవరు ఎందుకు మాట్లాడరు? రోజ్ ని బ్రతికించడం కోసం జాక్ ప్రాణాలు వదిలేస్తాడు. అసలు ఇప్పట్లో అంతలా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను నా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అక్కడ ఉన్నది రోజ్ కాబట్టి ప్రాణాలు ఇచ్చాడు, అదే నువ్వుండుంటే ముందు నిన్నే షిప్లోంచి తోసేవాడు అన్నారు. అసలు ఆ సెట్టింగ్ అంతా చాలా బాగుంది. నిజంగా షిప్లో ఉండి అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపించింది. అలానే ఎదురుగా బెంచ్ మీద కూర్చొని టైటానిక్ మునిగిపోతున్నా చూస్తూ నేనేం చేయలేకపోతున్నానే అని బాధపడ్డాను. ఈ బుడ్డోళ్ళు ఇద్దరు అక్కడ రోజ్ జాక్ మునిగిపోతుంటే కనీసం వాళ్ళని కాపాడకుండా సినిమా చూసినట్టు చూస్తున్నారు. కనీసం నేను కాపాడదామంటే నా దగ్గర లైఫ్ జాకెట్ లేదు, లైఫ్ బోటు లేదు. అంటే నా దగ్గర లైఫ్ జాకెట్ లేదు, లైఫ్ బోటు లేదు. సో ఇంకా టైటానిక్ చూసుకొని బయటకు రాగానే ఎప్పుడులానే షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. అసలు ఎగ్జిబిషన్కి వెళ్ళి అప్పడం తినకుండా రావడం మా ఇంటా వంటే లేదు. ఇంకా మా వాళ్ళందరూ జైంట్ వీల్ ఎక్కేశారు. నాకు కొంచెం భయం కాబట్టి నేను కిందే ఉండిపోయాను. అవును, ఇంతకీ మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటో మీరే చూడండి. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించడం మానేసి ఈ ఇయర్ నుంచైనా మీకు నచ్చినట్టు బ్రతక. అలా చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి.